ఫ్రెండ్, బిర్యానీకి మనకు కొత్తిమీర కావాలి కదా. కొత్తిమీర ఏరుతున్నా నేను. నెక్స్ట్ మనకు బిర్యానీలో చికెన్లో మనకు కొత్తిమీర కావాలి కదా, అందుకే కొత్తిమీర తీసుకొచ్చి కొత్తిమీర ఏరుతున్నాను. నెక్స్ట్ మనకి ఉల్లిపాయ కట్ చేసుకుందాం చికెన్కి. ఓకేనా? చికెన్కి ఉల్లిపాయ కట్ చేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ వాటర్ వస్తుంది. వాటర్ గిన్నెలో పట్టుకుందాము. మనకు ఉల్లిపాయ కడుక్కోవడానికి అండ్ పచ్చిమిర్చి కడుక్కోవడానికి. మనకు ఉల్లిపాయ కట్ చేసుకోవడానికి చాకు మాకు చిన్నగా ఉందండి. అందరి ఇళ్ళల్లో పెద్దగా ఉంటాయి చాకులు, మాకు మాత్రం చిన్నగా ఉంది. మా చిన్న ఫ్యామిలీ కదండి, అందుకే మాకు చిన్నగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఒక ఉల్లిగడ్డ, 3 పచ్చిమిర్చి, ఉల్లిపాయ కట్ చేస్తున్నాం. ఇప్పుడు పచ్చిమిర్చి చికెన్లోకి ఇది ఇట్లా ముచ్చుకులు తీసేయాలండి. మనము మిర్చికి 3 వేసుకోవాలండి మనం పచ్చిమిర్చి. నెక్స్ట్ ఉల్లిపాయ, అక్కడ మనకు బిర్యానీ కూడా స్టార్ట్ అవుతుందండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కర్రీ పొయ్యి మీద వేసేద్దామా? రెడీయా? మీరు రెడీగా ఉన్నారా చూడడానికి?